డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. విశ్వంలో నక్షత్రాలు ఎన్ని? భూమి లాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నాయా? మనకు దగ్గరలో ఉన్న నక్షత్రానికి భూమికి ఎంత దూరం? సృష్టిని చేసేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల పాత్ర ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఏమీ లేని శూన్యంలో దేవుడు పదార్థాన్ని ఎలా సృష్టించాడో దీనికంటే ముందు ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. ఎందుకంటే దేవుడు శూన్యంలో ముందు పదార్థాన్ని సృష్టించి దాని ద్వారా విశ్వంలో కోట్లాను కోట్ల నక్షత్రాలు గ్రహాలు సృష్టించాడు. అంటే విశ్వ నిర్మాణం ముందు పదార్థంతో ప్రారంభం అయ్యింది. ఈ వీడియోలో అయితే పదార్థం తరువాత సృష్టింపబడిన నక్షత్ర గ్రహాల గురించి తెలుసుకుందాం. ఈ అనంత విశ్వంలో కోట్లాను కోట్ల నక్షత్రాలు గ్రహాలు ఉన్నాయి. విశ్వపు కొలత గాని, నక్షత్రాల సంఖ్య గాని, గ్రహాల సంఖ్య గాని ఇప్పటికీ ఏ శాస్త్రజ్ఞుడు చెప్పలేకపోయాడు. ఈ సంఖ్యలు దేవునికి తప్ప మరి ఏ మానవుడికి తెలియదు. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. ఈ లేఖనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నీ చేతనైతే ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టమంటున్నాడు. అవును, నిజంగా ఆకాశంలో నక్షత్రాల సంఖ్య అబ్రహాముకు కూడా తెలియదు, అది దేవునికే తెలుసు. కానీ లెక్కించలేని ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. కీర్తనలు 147వ అధ్యాయము 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే నక్షత్రాల సంఖ్య ఆయన నియమించాడు. అంటే ఈ విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో దేవునికి తెలుసు. ఆ నక్షత్రాలన్నిటికీ కూడా దేవుడు పేర్లు పెట్టాడు. అలాగని భూమి మీద శాస్త్రజ్ఞులు పెట్టిన పేరులు కాదు. దేవుడే స్వయంగా ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క పేరు పెట్టాడు. ముందు దేవుడు తన మనసులో ఇన్ని నక్షత్రాలు ఉండాలి అని నిర్ణయించుకున్నాకే భౌతిక రూపంలో విశ్వంలో నక్షత్రాలు నిర్మించబడ్డాయి. కావున నక్షత్రాల సంఖ్య దేవునికి ముందే తెలుసు. అలాగని నక్షత్రాలను సృష్టించాక అప్పుడు దేవుడు లెక్క పెట్టలేదు. ఆయన మనసులో ఉన్న సంఖ్యే భౌతిక రూపంలో విశ్వంలో కలిగాయి. కావున ఈ విశ్వం ఎంత దూరమో, నక్షత్రాలు ఎన్నో, గ్రహాలు ఎన్నో సమస్తం దేవునికి తెలుసు. కొలస్సీయులు 1వ అధ్యాయము 16వ వచనం. సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఈ లేఖనం ప్రకారం సర్వం దేవుడే సృష్టించాడు. కావున విశ్వంలో ప్రతిదీ దేవునికి తెలుసు. ఆయనకు మరుగైనది ఈ విశ్వంలో ఏదీ లేదు. కీర్తనలు 104వ అధ్యాయము 2వ వచనం. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఈ లేఖనం ప్రకారం ఒక తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును దేవుడు పరిచాడు. కావున ఈ విశ్వం అనే తెర ఎంతుందో దేవునికే తెలుసు. ఈ తెరలోనే దేవుడు కోట్లను కోట్ల నక్షత్రాలను గ్రహాలను సృష్టించాడు. అవి ఎన్నో ఇప్పుడు తెలుసుకుందాం. మనకందరికీ భూగ్రహం గురించి తెలుసు, ఎందుకంటే మనమందరం భూమి మీదే నివసిస్తున్నాము కాబట్టి. అయితే మన భూమితో పాటు ఇంకో 8 గ్రహాలు, అంటే మొత్తం 9 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. దీనినే సోలార్ సిస్టమ్ అంటారు, అంటే సౌర కుటుంబం అంటారు. అంటే ఒక సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరగడాన్ని సౌర కుటుంబం అంటారు. ఇటువంటి సౌర కుటుంబాలు మరొక 13 ఉన్నాయి. అంటే మన సౌర కుటుంబంతో పాటు ఇంకో 13 ప్రక్క ప్రక్కన ఉన్నాయి. మొత్తం 14 సౌర కుటుంబాలు కలిసి మరొక పెద్ద సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. దీనినే స్టెల్లార్ సిస్టమ్ అంటారు, అనగా నక్షత్ర కుటుంబం అంటారు. ఈ విధంగా సనాతన భారతీయ సాహిత్యంలో కూడా చతుర్దశ భువనాలు అనగా 14 ప్రపంచాలు అనగా 14 లోకాలు ఉన్నాయని మహర్షులు తెలియచెప్పారు. ఇటువంటి స్టెల్లార్ సిస్టమ్స్ అనగా నక్షత్ర కుటుంబాలు ఎన్నో కోట్లు కలిగి ఉన్నాయి. దీనినే నెబ్యులా అంటారు. ఇటువంటి నెబ్యులాలు ఎన్నో కోట్లు కలిగి ఉన్నాయి. దీనినే గెలాక్సీ అంటారు. ఇటువంటి గెలాక్సీలు ఎన్నో కోట్లు ఉన్నాయి. దీనినే మిల్కీవే అంటారు, అనగా పాలపుంత అంటారు.
ఇటువంటి పాలపుంతలు ఈ విశ్వంలో కోట్లాను కోట్లు ఉన్నాయి. దీనినే విశ్వం అంటారు. విశ్వం అంటే భూమి మాత్రమే కాదు, సోలార్ సిస్టమ్స్, స్టెల్లార్ సిస్టమ్స్, నెబ్యులాలు, గెలాక్సీలు, మిల్కీ వేవ్స్ కోట్లాను కోట్లు విశ్వం కలిగి ఉంది. దీనంతటినీ విశ్వం అంటారు. ఇందులో మన భూమి ఒక ధూళికణం లాంటిది. ఈ విధంగా దేవుడు ఒక తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును దేవుడు పరిచాడు. అయితే వీటన్నిటినీ సృష్టించేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడింది. దేవుడన్న ప్లేసులో ఆదిమ హెబ్రీ బైబిల్లో అయితే ఎలోహిం అని వ్రాయబడింది. హెబ్రీ బైబిల్ను తెలుగులోకి అనువదించే సమయంలో ఎలోహిం ప్లేసులో దేవుడు అని అనువదించారు. ఇక్కడ ఎలోహిం అంటే ఎల్ ప్లస్ ఎలోహిం. ఎల్ అంటే ఒకటి అని అర్థము. ఎలోహిం అంటే అనేక దైవములు ఉన్నాయని అర్థము. ఇది బహుళత్వాన్ని సూచిస్తుంది. అంటే ఒక్కడిలో అనేక దైవములు ఉన్నాయని అర్థం. కావున ఎలోహిం అన్న పదం త్రిత్వదేవుణ్ణి సూచిస్తుంది. అలాగే ఆదికాండం 1:1 ఉన్న దేవుడు అన్న పదం ఆదియందు త్రిత్వదేవుళ్ళు భూమి ఆకాశమును సృజించెను అని అర్థం. అందుకే ఆదికాండం 1:26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని దేవుడు అన్నాడు. అలాగే ఆదికాండం 11:7 బాబేలు గోపురం దగ్గర ప్రజల భాషను మనము దిగుపోయి తారుమారు చేద్దాం అని దేవుడు అన్నాడు. ఈ విధంగా మన అను పదాన్ని దేవుడు చాలాసార్లు ఉపయోగించాడు. కావున సృష్టి కార్యంలో త్రిత్వదేవుని పాత్ర ఉన్నది. అయితే సృష్టి చేసే బాధ్యతలు మాత్రం ప్రథమంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు అప్పగించాడు. హెబ్రీయులు 1:2 ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ లేఖనం ప్రకారం తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును సమస్త సృష్టికి వారసునిగా నియమించాడు. ఆ కుమారుని ద్వారానే ప్రపంచాలు నిర్మాణం అయ్యాయి. దీని ద్వారా సృష్టి చేసే బాధ్యతలు తండ్రి కుమారునికి అప్పగించాడు. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు, గ్రహాలు అనగా ఈ సృష్టిని దేవుడు ఎలా కలుగు చేశాడో నేర్చుకుందాం. కీర్తనలు 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. ఈ లేఖనం ప్రకారం దేవుని వాక్కు చేత ఆకాశములు, ఆయన నోటి ఊపిరి చేత సర్వసమూహము కలిగాయి. ఉదాహరణకు దేవుడు భూమిని సృష్టించాడు అనుకుందాం. అలాగే ఆ భూమి లోపల మరియు భూమిపై ఉండు చెట్లు, జంతువులు, జలచరాలు, మానవులు వివిధ రూపాల్లో కలిగారు అంటే అది దేవుని వాక్కు వల్ల. ఆయన నోటి ఊపిరిని ఊదగా ఇవన్నీ కలిగాయి. అయితే మాట అంటేనే కలిగాయి అంటే వీటిని వివిధ రూపాల్లో సృష్టించడానికి దీని వెనుక దేవుడు తన సర్వజ్ఞానాన్ని ఉపయోగించి చేశాడు. ఏదో మాట అంటే కలిగేశాయి అనుకోకండి. ఆ మాట అనకముందు సృష్టి ఏ విధంగా చేయాలని దేవుడు తన మనసులో రూపకల్పన చేశాడు. ఆ తరువాత నోటి మాట ద్వారా సృష్టి కలిగింది. ఈ విధంగా విశ్వంలో యేసుక్రీస్తు ఏమి సృష్టించాలి అన్నా తన మనసులోని ఒక వస్తువు యొక్క రూపం, దాని పనితీరు నోటి నుండి విడుదల కాకమునుపే మనసులోనే సృష్టి నిర్మాణం చేసుకునేవాడు. అలా యేసుక్రీస్తు తన మనసులో ఉన్న ఒక వస్తువు యొక్క నిర్మాణం తన నోటి ఊపిరి చేత విడుదల చేసేవాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నోటి ద్వారా వచ్చిన మాటను భౌతిక రూపంలో కార్యరూపం చేసేవాడు. దీనిని తండ్రి అయిన దేవుడు ఆమోదించేవాడు. ఈ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు విశ్వ నిర్మాణంలో కలిసి చేశారు. సామెతలు 20:18 ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. ఈ లేఖనం ప్రకారం ఏదైనా ఒక పని జరగాలి అంటే ముందు మనసులో ఆలోచిస్తే అది స్థిరపరచబడుతుంది. మనసులో ఆలోచించిందే బయట కార్యరూపం దాలుస్తుంది. అలాగే యేసుక్రీస్తు కూడా ఒక వస్తువు సృష్టించే ముందు తన మనసులో దానిని రూపకల్పన చేసి తర్వాత నోటి ద్వారా వదిలినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భౌతిక ప్రపంచంలో కార్యరూపం చేసేవాడు. తండ్రి దానిని ఆమోదించేవాడు. ఇర్మియా గ్రంథము 33:2 మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ లేఖనం ప్రకారం మాటను దేవుడు స్థిరపరిచి దానిని నిర్మిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మనస్సులో ఉన్నది మాట ద్వారా వచ్చిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు దానిని భౌతిక రూపంలోకి కార్యం చేస్తాడు. దీనిని తండ్రి దేవుడు ఆమోదిస్తాడు.
కావున సృష్టిలో త్రిత్వపాత్ర ఉన్నది. ఈ విధంగా దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ విశ్వంలో కోట్లాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉండేలాగున తన మనసులో నిర్ణయించుకుని ఆ తరువాత కార్యరూపం చేశాడు. దేవుడు కలుగు చేసిన ఇన్ని కోట్లాను కోట్ల నక్షత్ర గ్రహాలలో మన భూమి ఒక ధూళికణంలా కనిపిస్తుంది. అయితే నక్షత్రాలు కాంతిని ఇస్తాయి, గ్రహాలు మాత్రం కాంతిని ఇవ్వవు. కానీ నక్షత్ర వెలుగు యొక్క ప్రతిబింబం భూమి మీద పడడం ద్వారా మనం వేరే గ్రహం నుంచి భూమిని చూస్తే భూమి కూడా ఒక నక్షత్రంలా కనిపిస్తుంది. కానీ భూమి నక్షత్రం కాదు, ఒక గ్రహం. కీర్తనలు 148వ అధ్యాయము 3వ వచనం. కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఈ విధంగా నక్షత్రాలు కాంతిని ఇచ్చేలాగున దేవుడు సృష్టించాడు. అలాగే విశ్వంలో అన్ని నక్షత్రాలు, గ్రహాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా దేవుడు తయారు చేశాడు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. ఈ లేఖనం ప్రకారం మనకు ఆకాశంలో కనిపించే నక్షత్రాలు ఒకే విధమైనవి కావు. వేరువేరు వాతావరణాలు కలిగి ఉంటాయి. వేరువేరు వాయువులు, వేరువేరు మూలకాలు కలిగి ఉంటాయి. అలాగే శాస్త్రజ్ఞులు కూడా నక్షత్రాలన్నీ ఒకే రకమైనవి కావు అని తమ అధ్యయనంలో తేల్చారు. ఈ విశ్వంలో బ్లూ స్టార్స్, డార్క్ స్టార్స్, మాగ్నెటార్స్, క్రాబ్యులాలు, సూపర్ నోవాలు, క్వాజర్లు, న్యూట్రన్ స్టార్స్గా వివిధ రకాలుగా నక్షత్రాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అలాగే ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి చాలా దూరం ఉండేలాగున దేవుడు నక్షత్రాలను సృష్టించాడు. ఉదాహరణకు మనకు అతి సమీపంలో ఉండే నక్షత్రం పేరు ప్రాక్సిమా సెంటారి. మన భూమికి ఈ నక్షత్రానికి ఎంత దూరమో తెలుసా? 4.25 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరము అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి కిరణాలు ప్రయాణించగలిగినంత దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి కిరణం ఒక సెకనుకు 1,86,000 మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. ఇలా సంవత్సరం అంతా కాంతి కిరణం ఎంత దూరం వెళ్తుందో ఆ దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఒక సెకనుకు మన అంతరిక్ష నౌక కాంతి వేగంతో ప్రయాణిస్తే మనకు ఆ నక్షత్రాన్ని చేరుకోవడానికి 4.25 సంవత్సరములు పడుతుంది. కానీ కాంతి వేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకను ఇప్పటికీ శాస్త్రజ్ఞులు కనుగొనలేకపోయారు. ఇది అసాధ్యం. కాంతి వేగంతో ఏ పదార్థం అయినా ప్రయాణిస్తే అది శక్తిగా మారుతుంది, అంటే నాశనం అయిపోతుంది. కావున మన దగ్గరలో ఉన్న నక్షత్రం మనం చేరుకోవడం అసాధ్యం. ప్రస్తుతానికి అయితే మన అంతరిక్ష నౌక గంటకు 62,140 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కానీ కాంతి సెకనుకు 1,86,000 మైళ్ళ వేగాన్ని మానవుడు ఎప్పటికీ అందుకోలేడు. ఒకవేళ వేగం అందుకున్నా ఆ పదార్థం శక్తి రూపంలో నాశనం అయిపోతుంది. కావున మన దగ్గరలో ఉన్న నక్షత్రానికి మానవుడు చేరుకోవడం అసాధ్యం. ఈ విధంగా దేవుడు ఆకాశంలో నక్షత్రాలను వేరువేరు రకాలుగా ఊహకు అందని దూరంలో నిర్మించాడు. అలాగే ఇప్పటి వరకు శాస్త్రజ్ఞులు విశ్వంలో భూమిని పోలిన గ్రహాలను 5,000 పైనే ఉన్నట్లు గుర్తించారు. అందులో మనకు అతి సమీపంగా ఉన్న భూమి లాంటి ఒక గ్రహాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. నాసా శాస్త్రజ్ఞులు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా K2-18b అనే భూమి లాంటి గ్రహాన్ని కనుగొన్నారు. మన భూమి మీద ఉండే డైమిథైల్ సల్ఫేట్ అనే వాయువు K2-18b అనే గ్రహం మీద కూడా ఉన్నట్లు కనుగొన్నారు. డైమిథైల్ సల్ఫేట్ అనే వాయువు ప్రాణకోటి ఉన్న చోటనే ఉంటుంది. ప్రాణకోటి లేకపోతే డైమిథైల్ సల్ఫేట్ అనే వాయువు ఉండదు. కానీ శాస్త్రజ్ఞులు కనిపెట్టిన ఈ గ్రహం మీద ఈ వాయువు ఉంది కాబట్టి ప్రాణకోటి ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ మన భూమికి శాస్త్రజ్ఞులు కనిపెట్టిన K2-18b అనే గ్రహం ఎంత దూరం అంటే 124 కాంతి సంవత్సరములు. అంటే ఇప్పుడున్న పరిజ్ఞానం ప్రకారం ఆ గ్రహానికి చేరుకోవడానికి సుమారు మనకు 22 లక్షల సంవత్సరములు పడుతుంది. పైగా శాస్త్రజ్ఞులు కనిపెట్టిన 5,000 భూమి లాంటి గ్రహాలలో ఈ గ్రహమే మనకు సమీప గ్రహం. దీన్ని బట్టి చూస్తే విశ్వం ఎంత విశాలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా విశ్వంలో ఆకాశ నక్షత్రాలు, గ్రహాలను దేవుడు తన వాక్కు చేత నిర్మించాడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.